అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ముసలి భార్య, భర్త, వారి కొడుకు, కోడలు ఉండేవారు. ఒకరోజు సాయంత్రం వారి ఇంటి ముందుకి ఒక నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా విచిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ఎవరయ్యా మీరు? పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి, కాసిన్ని మంచినీళ్లు తాగండి, మాతో కలిసి భోంచేయండి, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ ఆ ఇంటాయన సాదరంగా ఆహ్వానించాడు. మేము నలుగురం ఒకేసారి లోపలికి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకి ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్ళి విషయం చెప్పాడు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలికి రమ్మనండి, ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు. అబే, డబ్బుదేముంది, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా, ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మని పిలవండి అని చెప్పింది కోడలు. ఇన్నాళ్ళు నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను అన్నాడు తండ్రి. భలే వారే, మనం అనుభవించలేనంత డబ్బు, డప్పు కొట్టుకునేంత కీర్తి, తల పొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నామా లేదా? అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే. ఆ ప్రేమే మన జీవితాలలో లేకపోతే తతిమావి ఏవండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్ళి ఆ ప్రేమని లోపలికి పిలవండి అని గట్టిగా చెప్పింది భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగు పెట్టారు. విచిత్రం, ప్రేమ లోపలికి అడుగు పెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంటనే లోపలికి వచ్చేశారు. మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది, విజయం ఉన్న చోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు, ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ ఏ లోటు లేకుండా పోయింది. అందుకే ప్రేమ కంటే గొప్పది మరేదీ లేదు. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ప్లీజ్.